వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రాష్ట్రంలో లారీల పరిశ్రమలో పెద్దదైనటువంటి సాలూరు పరిశ్రమ ఒకటి. అయితే ఈ సాలూరు లారీ పరిశ్రమల పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందంటే, ప్రస్తుత రోజుల్లో మాకు పూట గడపడం కూడా కష్టంగా ఉందంటూ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి లారీ ఓనర్సు లారీ డ్రైవర్లు చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అసలు ఎందుకు ఇంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారు, అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఒకనొకప్పుడు చూసుకుంటే దేశంలో ఇతర రాష్ట్రాలకు ఇతర ప్రాంతాలకు మారుమూల ప్రాంతాలకు కూడా ఈరోజు ఇక సాలూరు ప్రాంతం నుంచి మారుమూల ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి లారీలు అయితే సర్వీసులు అందించేవి. ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే ఆ దుస్థితి కనిపించడం లేదు. నెలల తరబడి, రోజుల తరబడి, సంవత్సరాల తరబడి ఇక ఎక్కడైతే లారీ ఉంటుందో అదే ప్లేస్లో ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుందంటే మాకేమీ వ్యాపారాలు అవ్వట్లేదు, మాకు ఎక్కడ కూడా సర్వీసులు రావట్లేదు అంటూ చెప్పుకొస్తున్న నేపథ్యాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ దుర్భరమైన పరిస్థితి రావడానికి కారణాలు ఏమిటి? మరిన్ని వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. ఈ లారీ పరిశ్రమ మీద ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో ఈ లారీ కమ్ డ్రైవర్లు కూడా ఈ లారీ ఓనర్లు కమ్ డ్రైవర్లు కూడా మనతో పాటు ఉన్నారంటే ఆ లారీ కష్టాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతం అప్పటికీ ఇప్పటికీ ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏంటి, ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏం కోరుకుంటారని వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. చెప్పండి, ప్రస్తుతం చూసుకుంటే ఈ లారీ ఫీల్డ్ ఏ విధంగా ఉన్నది, ఇప్పుడు మీ ట్రాన్స్పోర్ట్కు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఏ విధంగా జరుగుతుంది? లారీ పరిస్థితి అయితే ఏం బాగోలేదు సార్. మా పరిస్థితులు ఏంటంటే అంధకారంగా ఉన్నాయి. ఎక్కడికి వెళ్దామన్నా మాకు అందుబాటులో ఎవరు మాకు సాయం చేయట్లేదు. పోతే ఫైనాన్సులు కూడా కట్టలేని పరిస్థితులు మాయి. ఫైనాన్సులు కట్టలేకపోతాను, తర్వాత స్టాఫ్ కూడా డబ్బులు ఇవ్వలేకపోతాను. ఆయిల్ రేట్లు పెరిగాయి. పోతే ట్యాక్సులు, ఇన్సూరెన్స్లు, పర్మిట్లు అన్నీ పెరిగాయి. టైర్ కొనాలంటే 53,000 రూపాయలు ఒక సెట్ కొనాలంటే. వాటికి కూడా మేము చాలా సఫర్ అవుతున్నాం. భూములు, తర్వాత బంగారాలు అన్నీ తనఖా పెట్టుకొని ఈ బళ్ళు తిప్పినా సరే మేము తిప్పలేకపోతున్నాం సార్. ఫైనాన్సులు కట్టలేని టైంలోనూ ఎక్కడ వీళ్ళు వదిలేసినా సరే రోడ్డు మీద ఎవరో ముగ్గురో నలుగురో వచ్చి బండి ఆపి, మీరు ఫైనాన్స్ కట్టలేదు కదా, ఒక వాయిదా పెండింగ్ ఉంది, 2 వాయిదాలు పెండింగ్ ఉంది, మాకు 10,000 ఇస్తే వదిలేస్తాం, లేకపోతే మేము బండి పట్టుకెళ్ళిపోతాం. ఇలా బ్లాక్ మెయిల్ చేసి కూడా మా దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు సార్. లేదు మాకు ఎక్కడో నిద్ర వచ్చి ఒక గంట గడియ పడుకుందామంటే ఆయిల్ తీసేస్తాను, ఫుల్ ట్యాంకులు ఆయిల్ చోరీ దొంగతనం చేస్తాను. అది బ్యాటరీలు, లేదంటే పడుకుందాం అని అంటే చెల్లలు, డబ్బులు, నానా ఇబ్బందులు పెడుతున్నారు సార్. మా పరిస్థితి ఏంటంటే నేను ఒకప్పుడు 4 బళ్ళు వాడను సార్. నేను ప్రస్తుతానికి ఇప్పుడు నాకు 2 బళ్ళు తిప్పడానికి కూడా నాకు స్వామత లేదు సార్. 15 లక్షల రూపాయలు అప్పు ఉంది సార్ నాకు. 4 బళ్ళు తిప్పి కూడా 2 బళ్ళు అమ్మినా సరే నేను ఇంకా నాకు 15 లక్షలు అప్పు ఉంది సార్. నా పరిస్థితి ఏంటో అర్థం అవ్వట్లేదు. ఇంకా ఇదే ఇలాగే కొనసాగితే మేము ఏదో తాగి చచ్చిపోవడం తప్పించి మా దగ్గర ఇంకేం లేదు సార్. దీన్ని ఏదో మీరు చూసి మాకు ఏదో హెల్ప్ చేస్తారో, లేదు సాయం చేస్తారో, లేదంటే ఈ ట్యాక్సులు, ఇన్సూరెన్స్లు, పర్మిట్లు, మాకు కొద్దిగా టోల్ గేట్లు అంటే మీరు ఏం చేయలేరు. మాకు ఇన్సూరెన్స్లు, పర్మిట్లు, గ్రీన్ ట్యాక్స్లు 18కి గ్రీన్ ట్యాక్స్లు మళ్ళీ పెట్టారు. ఇంతకన్నా ఘోరంగా మేము బాధలు పడ్డాము, బయటకు వచ్చాము, మళ్ళీ అదే చిత్తుకు మేము వెళ్ళిపోయాం సార్. మరి దయచేసి మా గురించి మీరు ఏదో ఆలోచించి మమ్మల్ని ఒక రకంగా బళ్ళు తిప్పుకునే స్వామత మమ్మల్ని తీసుకొస్తే బళ్ళు తిప్పగలం, లేదంటే మా పరిస్థితి మహాఘోరంగా ఉంది. దీన్ని మీరు కొద్దిగా అర్థం చేసుకొని మమ్మల్ని ఏదో సాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఏంటి? ప్రస్తుతం చూసుకుంటే విజయనగరం జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే అతిపెద్ద లారీ పరిశ్రమ అయినటువంటి ఈ సాలూరు లారీ పరిశ్రమ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది ఏంటి? ఏం బాగోలేదు, అస్సలు ఏం బాగోలేదండి. ఇప్పుడు ప్రతిదీ రేట్లు పెరిగిపోదని తప్పించి లారీ కిరాయి పెరగట్లేదు. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏ వస్తువు కొనాలనుకున్నా సరే దానికి రూపాయి పెరుగుతుంది, లారీ కిరాయి మాత్రం పెరగట్లేదు. ఇన్నాళ్ళు ఏంటంటే లారీ పరిశ్రమ బతికి చాలా తిన్నాం మేము. ఇప్పుడు తిరిగి పెట్టవలసి ఇంట్లోని ఆస్తులు కూడా అమ్మవలసి వస్తుంది లారీ పరిశ్రమలో. ఓకే, ప్రస్తుతం ఏ విధంగా గడుస్తుంది అంటే రోజువారీ చూసుకుంటే మీరు పూర్తిగా అప్లైపోమని చెప్తున్నారు. ప్రస్తుతం ఏ విధంగా గడుస్తున్నాయి? మీకు ప్రెసెంట్ ఎన్ని లారీలు రన్ చేస్తున్నారు? లారీలు అంటే నాకు 3 బళ్ళు ఉన్నాయి. 3 బళ్ళలోని ఒక్కొక్క బండికి 1,25,000 కిస్తీ కట్టాలి. బండి ఏమో తెచ్చింది 70,000, 60,000. మిగతా 50-60,000 నేను ఎక్కడి నుంచి ఇస్తాను? ఈ జిఎస్టీలు మొత్తం రవాణా రంగం మీద వేశారు తప్ప కానీ ఇంకో దేని మీద వేయలేదు. ఇంతకు ముందు లారీ కొనుక్కుంటే 20 లక్షలతో అయిపోయేది, ఇప్పుడు లారీ కొనాలంటే 50 లక్షలు అవుతుంది. ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇది మేము కోరుకున్నది ఏంటంటే బెస్ట్ లారీ మీద ఉన్న జిఎస్టీలు అన్ని తీసుకుంటే మా పరిస్థితి బాగానే ఉంటుంది. ఓకే, మీరు చెప్పండి, ప్రస్తుతం లారీ పరిస్థితి ఎలా ఉంది? మీరు
ఎప్పటి నుంచి ఈ లారీని మీరు రన్ చేస్తున్నారు ఏంటి? నమస్తే అండి, నా పేరు శ్యామ్ సుందర్రావు. నేను సాలూరు పార్వతీపురం మన్యం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. నేను ఒక లారీ ఓనర్ని. నాకు 3 లారీలు ఉన్నాయండి. గత 5 సంవత్సరాల బట్టి నేను ఈ ఫీల్డ్లో ఉంటున్నాను. ఇది వరకు 2019 కరోనా ముందు అయితే మార్కెట్ కొంచెం బాగానే ఉండేది. కరోనా వచ్చిన తర్వాత మార్కెట్ డౌన్ అయ్యింది. వెహికల్స్ ఎక్కువ అవడం మార్కెట్ డౌన్ అయ్యింది. దానికి తోడు మాకు గవర్నమెంట్ తరపు నుండి ఒక 4 ముఖ్యమైన ఉన్నాయండి మా ప్రపోజల్స్ మేము చెప్తున్నాం. 1, డీజిల్ రేట్ తగ్గించాలి. 2, హైవే పైన టోల్ ట్యాక్స్లు ఉన్నాయి, అవి ఒకటి ఎక్కువ అవుతున్నాయి. 3 నెలలకు ఒకసారి క్వార్టర్ ట్యాక్స్ కడుతున్నాం, అది కూడా ఎక్కువ అవుతుంది, బర్డెన్ అవుతుంది. దట్టు ఇన్సూరెన్స్, ఒక వెహికల్ 1 ఇయర్ ఇన్సూరెన్స్ చేయాలనుకుంటే BS6కి 80,000 నుంచి 90,000 అవుతుంది. 90,000 బర్డెన్ మాకు బాగా ఎక్కువ అవుతుంది. దట్టు ఈ మార్కెట్ విషయంలో కూడా బాగా డౌన్ అయిపోయింది. ఏ విధంగా కూడా ఇన్కమ్ సోర్స్ లేదు. లారీ తిప్పేదానికి మనం కట్టే ఈఎంఐ కన్నా లారీ తెచ్చే సంపాదన తక్కువ. దానివల్ల ఓనర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ లారీ మార్కెట్ అంటే గవర్నమెంట్కి సంబంధం లేనిది. గవర్నమెంట్తో అయిపోయి ఉన్న ఈ ట్యాక్సులు అయితేనేమి, టోల్ ట్యాక్సులు అయితేనేమి, ఇంకా పెట్రోల్, డీజిల్, మెయిన్ మాకు కావాల్సిన డీజిల్ అన్ని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో ఒక 9 రూపాయల నుంచి 8 రూపాయల వ్యత్యాసం ఉంది. ఒక ట్రిప్కి మాకు లారీకి 500 to 550, 500 నుంచి 550 లీటర్ల ఆయిల్ కాలుతుంది. దానికి 10 రూపాయలు లీటర్కి తగ్గితే ఒక ట్రిప్కి మాకు వచ్చే ఆదాయం 5,000 వరకు సేవ్ అవుతుంది ఒక ట్రిప్కి. ఆ విధంగా మేము గవర్నమెంట్కి విన్నపం ఏంటంటే డీజిల్ తగ్గిస్తే మా రవాణా పరిస్థితి కొంచెం మెరుగవుతుంది. పడే కష్టంతో పోల్చుకుంటే మా కొంచెం గెటిన్ అవ్వడానికి బాగుంటుంది. ఇంకొకటి టోల్ ట్యాక్స్, ఒక్క ట్రిప్కి మాకు 4,000 రూపాయల వరకు ట్యాక్స్ అవుతుంది. అదే కొన్ని హైవేస్కి అప్ అండ్ డౌన్ టోల్ గేట్ 700 నుంచి 800 రూపాయలు కూడా ఈ లారీకి ఖర్చు అవుతుంది. అది కూడా మాకు బర్డెన్గానే ఉంది. కొంచెం గవర్నమెంట్ ఆలోచించి ఈ టోలు ఎవ్రీ క్వార్టర్ ట్యాక్స్ కడుతున్నాం కదా 3 monthsకి, ఆ ట్యాక్స్, ఈ డీజిల్, మెయిన్ ఈ 3 సమస్యల పైన వాళ్ళు దృష్టి పెట్టి ఏమైనా తగ్గించగలిగితే మా లారీ పరిశ్రమకి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మాలాగా బతికే లక్షలాది కుటుంబాలకి మేలు చేసేవారు అవుతారు. దయచేసి మా యొక్క విన్నపం ఇదే. ఆయిల్, టోల్ ట్యాక్స్, క్వార్టర్ ట్యాక్స్, ఎవ్రీ ఇయర్ ఈ ట్యాక్స్ల పైన ఏమైనా వీలుంటే దయించి మాపై దృష్టి పెట్టి తగ్గించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క విన్నపం ఇదే. దయచేసి చేతులు జోడించి చెప్తున్నాం సార్, వీలైనంత వరకు మా మీద దృష్టి పెట్టండి. నమస్తే. సో ఇంకా ఉన్నారు, చెప్పండి. చూసుకుంటే ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? లారీలు మీరు ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారు? ప్రస్తుతం చూస్తూ ఉంటే పూర్తిగా కుదేలు అవుతుందంటూ చెప్పుకొచ్చే పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇదంతా ఎలా చూడాలి? గతంలో మా నాన్నగారు అద్దంకి శ్రీనివాసరావు సాలూరు లారీ ఓనర్స్ అసోసియేషన్ సెక్రటరీగా దాదాపు 15 సంవత్సరాలు ఆయన సేవలు అందించారు. మేము 40 సంవత్సరాల నుంచి లారీని నమ్ముకునే బ్రతికాం. లారీలో చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు పిల్లలు పెంచుకొని పెద్ద చేసి చదివించే వరకు అదే మాకు అన్నం పెట్టింది. నాకు గతంలో 8 లారీల వరకు నాకు ఉండేది. ఈ 14 నెలల్లో పూర్తిగా లాస్ అయ్యి ఫైనాన్స్ హెరాస్మెంట్ తట్టుకోలేక, ఫైనాన్స్ పేమెంట్ కట్టలేక, సివిల్ పోకుండా ఉండడానికి గురించనే మొత్తం లారీలన్నీ అమ్మేశాను. ఇప్పుడు డ్రైవర్గా పనిచేయడానికి మనసు రావడం లేదు. ఆస్తులు మొత్తం పోయాయి, అప్పులు మిగిలిపోయాయి. లారీ వ్యవస్థ ముందుకెళ్తుందని నమ్మకం లేదు. నాకు ఇప్పుడు 52 సంవత్సరాల వయసు వచ్చింది. కొత్త వ్యాపారం చేయడానికి ఎటువంటి అవకాశం లేదు. ఏ వ్యాపారం చేద్దామన్నా అన్ని లాస్లోనే నడుస్తాను. ఈ లారీ పరిశ్రమ నమ్ముకున్న తప్ప కొత్త వ్యాపారం చేయడానికి నాకు ఎటువంటి కనిపించడం లేదు. ఇప్పుడు నేను తర్వాత ఏం చేయాలో, ఎలా బ్రతకాలో, పిల్లలు ఎలా చదివించాలో, వాళ్ళ భవిష్యత్తు ఏంటి చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు. కాబట్టి లారీ పరిశ్రమ మీద ఎవరు, ఏ గవర్నమెంట్ కానీ, స్థానిక ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, గతంలో మా విజయనగరం జిల్లాకి 4 సార్లు 40 సంవత్సరాలుగా 4 సార్లు రవాణా శాఖ విజయనగరం జిల్లాకే దక్కింది.
కానీ ఎవ్వరూ కూడా విజయనగరం జిల్లాలో మన సాలూరు ఈ జీవనోపాధికి మోటారే కారణం కాబట్టి మోటార్ని ఎలాగైనా దాని గురించి ఏదో చేద్దామని ఆలోచన ఎవరికి రావడం లేదు. అందరూ బాగానే ఉన్నారు, వాళ్ళు అలాగే ఉంటారని ఆలోచనతో ముందుకెళ్తుంటారు. కానీ దీనికి ఏటి చేస్తే ఇక్కడున్న ప్రజలు బాగుపడతారు. ఎందుకంటే పూర్తిగా సాలూరు 50 సంవత్సరాల నుంచి బార్డర్ ఏరియా, సుంకి సాలూరు, ఈ బార్డర్ ఏరియా నుంచి ఇది సాలూరు మోటార్గా అభివృద్ధి చెందింది. ఇప్పుడు పూర్తిగా రాష్ట్రంలో సాలూరు అనేది ఎంతో ప్రత్యేకతగా ఉండేదో ఇప్పుడు అంత వెనకబడిపోతుంది. రాబోయే రోజుల్లో NH6 పక్కనే రోడ్డు తయారవుతుంది. ఆ రోడ్డు కానీ తయారైతే ఆటోమేటిక్గా సాలూరు పరిశ్రమ మరికొంచెం దిగజారే అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఆల్ వెహికల్స్ అన్ని రాష్ట్రాల లారీలు కూడా ఆ హైవే మీద నడడానికి ఎక్కువగా ఉంటాయి. ఎంతవరకు ఘాటి ఏరియా అవ్వడం వల్ల మాకే ప్రాధాన్యత ఉండేది. కారణం ఏంటంటే ఘాటి ఏరియాలో బండి నడపడం రాక అక్కడ ఉన్న ఇబ్బందులు తెలియక చాలామంది ఇతర రాష్ట్రాల బళ్ళు ఇక్కడికి వచ్చేవి కాదు. ఇప్పుడు ఛత్తీస్గఢ్, MP, UP, హర్యానా, పంజాబ్ అన్ని రాష్ట్రాల బళ్ళు కూడా ఇదే రోడ్డు మీద నడడానికి సరిపోయినట్టుగా రోడ్డు తయారవుతుంది. ఇదే కానీ తయారైతే రాబోయే రోజుల్లో సాలూరు అనేది పూర్తిగా కనుమరుగవుతుందని నేను అనుకుంటున్నాను. సో చూసాం కదా, ఇక్కడ ఉన్నటువంటి లారీ ఓనర్స్ కమ్ డ్రైవర్స్ వీళ్ళంతా కూడా రకంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మేము ఎన్నో సంవత్సరాలుగా మా జీవనోపాధి లారీలు నడుపుకుంటూ మేమైతే ఉండేవాళ్ళము. ప్రస్తుతం చూసుకుంటే మనిషికి 8 లారీలు, 9 లారీలు, 10 లారీలు కూడా ఉండేవి. ఈ రోజు ఉన్నటువంటి లారీలు అన్నీ కూడా అమ్ముకున్నటువంటి పరిస్థితి. మాకు ఉన్నటువంటి ఆస్తుల అప్పుల్ని కూడా లాస్ట్కి మా భార్యల పుస్తుల తాళ్ళు కూడా అమ్ముకున్నటువంటి దుస్థితి అయితే మాకైతే వచ్చిందంటూ కూడా చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో ట్యాక్సీలు తగ్గించి మాకైతే ప్రత్యేకించి ఏదైనా సరే అవకాశాలు చూపిస్తే మేమైతే ముందుకు వెళ్ళగలం, లేదంటే పూర్తిగా ఏం చేయలేం, మాకు తోచిన పరిస్థితి అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఇక్కడ నుంచి సుమారుగా చూసుకుంటే రాష్ట్రంలోనే అత్యంత పెద్ద లారీ పరిశ్రమగా ఉన్నటువంటి సాలూరు పరిశ్రమ రానున్న రోజుల్లో కనుమరుగవుతుందంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి సుమారుగా ఒకవైపు ఛత్తీస్గఢ్, రాయ్పూర్, అలాగే ఒరిస్సా వైపు కూడా ఇక్కడ నుంచి సుదూర ప్రాంతాలకు కూడా వెళ్ళినటువంటి లారీలు రానున్న రోజుల్లో పూర్తిగా ఈ యొక్క పరిశ్రమను మరిచిపోయినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుందంటూ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఇది ఇక్కడ సాలూరులో ఉన్నటువంటి లారీల పరిశ్రమ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, సాలూరు నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.